తయారీ సరఫరా సప్లై బాధ్యత అంతా కూడా కేంద్రానిది అనే అంశాన్ని తెలంగాణ రైతాంగం మొత్తం గమనించి ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద సరైన విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి. మీరు కలిసి మన రాష్ట్ర రైతాంగానికి సంఘటితంగా ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. సరిపోయేంత ఉన్న ఎరువులకు సంబంధించి ఇరిగేటెడ్ ఏరియా పెరిగి సమృద్ధిగా వర్షాలు పడి మేమేం ఎరువులు వేరేది బుక్కేది కాదు, బ్లాక్లు అమ్మేది కాదు, రైతులు పంట పొలాల్లో వేసుకునేది. అది రైతులను అవసరమైనంత మా డిమాండ్ను కేంద్రం ముందు ఉంచడం, దానికి సంబంధించి గత సంవత్సరాలుగా సరైనటువంటి సరఫరా లేని కారణంగా కొంత రైతాంగం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి దృష్ట్యా ముందుగానే కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు అందరూ కూడా చెప్తారు. ఇప్పుడు కూడా మరొకసారి ప్రజలకు రైతులకు కూడా ఈ అంశం గ్రామీణ ప్రాంతాల్లో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయలేదనేటువంటి ఒక దుష్ప్రచారం చేసే సందర్భంలో ఎరువుల తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ మీ అందరికీ తెలుసు, ఫర్టిలైజర్ అండ్ కెమికల్ డిపార్ట్మెంట్ కేంద్ర మంత్రుల శాఖకు మాత్రమే ఉంటుంది, రాష్ట్రాల్లో ఉండదు. కాబట్టి ఈ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చర్ అనేటువంటిది కేంద్రం బాధ్యత. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేశారు, రామగుండం మహారాష్ట్రలో ఉన్న ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఉత్పత్తి మొత్తం తెలంగాణ రైతాంగానికి ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది వాస్తవంగా ఫర్టిలైజర్ అండ్ కెమికల్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాం, ఫర్టిలైజర్ అండ్ కెమికల్ స్టాండింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నాం. కాబట్టి 100% ఆనాడు మేము పార్లమెంట్ సభ్యుడిగా రైల్వే పరంగా రైల్వే రేకుల మేనేజ్మెంట్ కావచ్చు, షిప్ మేనేజ్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ లారీ బై రోడ్ మేనేజ్మెంట్ కావచ్చు, 3 రకాల సరఫరా అవుతుంది. ఆ 3 రకాల సరఫరాను సమన్వయం చేసుకునే విషయం లోపల ఆ రోజు మేము తెలంగాణ అధికార పార్టీ ఎంపీలంగా కేంద్రంతో మరి సతీష్ చంద్ర గారు ఉండ్రి మరి ఫర్టిలైజర్ సెక్రటరీగా మేము ఆనాడు నిరంతరంగా ఈ 3 ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ట్రైన్ ర్యాక్స్ కావచ్చు, రోడ్ షిప్ కావచ్చు, రోడ్డు మార్గాన సరఫరా చేసే విషయం లోపల చాలా సమర్థవంతంగా ప్లానింగ్ చేసుకున్నాం. పార్లమెంట్ సభ్యుల కేంద్రం మీద ఎప్పటికప్పుడు మేము దాన్ని పర్యవేక్షణ చేసినాం. ఇవాళ కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎంపీలు ఈ అంశం పట్ల అప్రమత్తంగా ఉండి తెలంగాణ రైతాంగ ఎరువులకు సంబంధించినటువంటి సరఫరా విషయంలో ఉత్పత్తి తయారవుతుంది, సరఫరా విషయంలో రైతాంగానికి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీది అనే మాటను మరొకసారి ఆ నాయకత్వానికి జ్ఞాపకం చేస్తూ ఒళ్ళు మరిచి ఉంటే సరి అయినటువంటి శిక్ష తప్పదు అనే మాట కూడా మనం చేస్తాము. సందర్భం మరొకసారి మాట్లాడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి వచ్చినాక వారు రియాక్ట్ అవుతారు. నేను ఆ సందర్భంలో లేను. కానీ ఈరోజు నా పర్టికులర్లీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎరువులకు సంబంధించిన ఇష్యూ లోపల నేను దయచేసి మీరందరూ కూడా గమనించండి. ఎక్కడైనా ఎవరైనా ఆరోపణలు చేస్తే కూడా మనం కనీసం దానికి సంబంధించిన అవగాహన అంటే ఆలోచన ఈ ఎరువుల తయారీ పూర్తిగా కేంద్రమే అనే ఆలోచన మీడియా సంస్థలు కూడా గమనించి కేంద్రముదే బాధ్యత సరఫరా తయారీ అనేటువంటి అంశాన్ని దయచేసి యావత్ రాష్ట్ర అధికారులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు గమనించాలి. ఇది వాస్తవం కాబట్టి ఆ విషయం లోపల మనందరం కలిసి తెలంగాణ రైతాంగం కోసం భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తేవాలని సందర్భంగా కోరుతాను. నమస్కారం. ఎంక్వైరీ ఇప్పుడు వాళ్ళు శివరాజకీయాలు చేస్తే నేనేం చేయలేను. అనాలోచిత విచారణకు ఆదేశించడం ఒక జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రభుత్వం విచారణ చేసింది. విచారణ వచ్చిన తర్వాత నేను వేదికిస్తాం. అన్ని రకాల కుటుంబానికి నేను నా కుటుంబ రవాణా శాఖ కుటుంబ పెద్దగా 100% అండగా ఉంటాం. పోయి వచ్చిన పర్సనల్గా పోయి నివాళులు అర్పించి వచ్చిన వాళ్ళ అప్పుడు అది ఇయ్యనోడు కదా మాట్లాడేది. మేము 7 రకాలకు ఇస్తా ఉన్నాం. ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఉత్పత్తి రైతాంగానికి ఇష్టమవుతుందో అనేక రకాల రైతాంగ సంస్థలు, రైతాంగ నిపుణులతోటి, రైతాంగ శాస్త్రవేత్తలతోటి సలహా సూచనలు తీసుకున్నాక ప్రభుత్వం నిర్ణయం చేసింది. నేను రైతు బిడ్డగా నాకు తెలుసు, లేదా రైతులకు సంబంధించిన అంశం మీద రైతులకు సంబంధించిన ఒక సెక్షన్ ఉంది, వాళ్ళ అడ్వైజ్ మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని దయచేసి అందరూ భవిష్యత్తులో మన అవసరాలకు, మనకు ఉండబడేటువంటి డిమాండ్, మనకు వచ్చేటువంటి క్వాలిటీ క్వాంటిటీకి సంబంధించిన అన్ని కోణాలు ఆలోచన చేసి తీసుకున్నాం. దాన్ని సహకరించాలని కోరుతా ఉన్నాం.
అన్న మరొకసారి అన్ని సబ్జెక్టులు మాట్లాడదాం దయచేసి. నేను ఇవాళ తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి ఎరువుల విషయం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా నా పార్టీ హెడ్ క్వార్టర్ అయినటువంటి తల్లి లాంటి నా పార్టీ హెడ్ క్వార్టర్లో ప్రజలతో ముఖాముఖి పెట్టుకొని ఇప్పుడు కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ల 33 దగ్గర లేదా 550 ఎంఆర్ఓ కార్యాలయాల దాదాపు 90 ఆర్డీఓ ఆఫీసుల్లో ఇంకెక్కడ పరిష్కారం కాకపోయినా గాంధీ భవన్లో మీ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి రండి. గాంధీ భవన్ పార్టీగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలకు కూడా మేము అండగా ఉంటాం. మా పార్టీని గెలిపించినందుకు మేము మా యొక్క బాధ్యతగా కర్తవ్యాన్ని ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా మేము మా యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాం చెప్పడానికే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకున్నాం. ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వాల మంత్రులైనా కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజలతో ముఖాముఖి హాజరై ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. మరొకసారి కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా కీలకమైన విధానపరమైన లేదా జటిలమైనటువంటి పరిష్కారం కాగలిగే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమున్నా అసలు పూర్తిగా లీగల్ లిటిగేషనే ఉండి పరిష్కారమే కానటువంటి తీసుకొచ్చి నువ్వు ఎందుకు చేయవనంటే తప్పైతుంది. డెఫినెట్లీ ఎక్కడైతే స్కోప్ ఉందో, ఎక్కడైతే న్యాయం జరగాలనో, ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో, ప్రభుత్వం తరఫున సమస్య పరిష్కారం అయ్యడానికి అవకాశం ఉందో, అది ప్రతిస్పందన దొరుకుతలేదని ఎక్కడైతే మీరు ఫీల్ అవుతా ఉన్నారో అటువంటి అన్నీ కూడా గాంధీ భవన్ కేంద్రంగా పరిష్కారం చేయడానికే మంత్రులతో ముఖాముఖి